హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షూ కిచెన్. ఇవాళ మన ఈ వీడియోలో పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పునుగులు చాలా క్రిస్పీగా అండ్ పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఇవి సేమ్ హోటల్ స్టైల్ పునుగులు టేస్టే వస్తుంది. ముందుగా వీటిని తయారు చేసుకోవడానికి 1 కప్పు బియ్యం పిండికి 1/2 కప్పు పెరుగుని తీసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ సోడా ఉప్పు కొంచెం తక్కువనే వేసుకోవాలి, లేకపోతే ఆయిల్ పీల్చుకుంటాయి పునుగులు. ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని వేసుకొని బాగా కలుపుకోవాలండి. వీటన్నిటిని బాగా కలిసేదాకా కలుపుకోవాలి, ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. దీన్ని ఒక 5 మినిట్స్ దాకా బాగా కలుపుకోవాలండి, కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ. సో ఇలా కలుపుకున్న దాన్ని మనం ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుకుంటే చల్ల పునుగులు చాలా బాగా వస్తాయి. దీంతో మనం మైసూర్ బజ్జీల్లాగా కూడా వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ అయితే పునుగులకి కరెక్ట్గా సరిపోతుంది. మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకోవాలి. దీన్ని ఒక 2 అవర్స్ పాటు పక్కన పెట్టుకున్న తర్వాత పునుగులు వేసుకునే ముందు మళ్ళీ ఒక 4 to 5 మినిట్స్ దాకా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలండి పిండిని. సో ఇలా కలుపుకోవడం వల్ల పునుగులు చాలా క్రిస్పీగా వస్తాయి, పిండి కూడా చాలా స్మూత్గా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని సపరేట్గా ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మరి హీట్ అవ్వద్దండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని పునుగుల్ని 1 by 1 ఇలా వేసుకోవాలండి. సో పునుగులు వాటంతట అవే పైకి తేలుతాయి. పిండిని బాగా కలుపుకుంటే ఇలా పొంగుతాయండి పునుగులు. ఇవన్నీ ఒకసారి వేసుకున్న తర్వాత వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులా ఈవెన్గా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలండి లో ఫ్లేమ్లో. చూస్తున్నారు కదండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చాయో. ఇవి సేమ్ బయట హోటల్లో అమ్మే పునుగులు టేస్ట్ లాగానే ఉంటుందండి. చాలా బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి. వీటిని ఇంకో 4 to 5 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి వీటిని. చూస్తున్నారు కదండి ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా వచ్చాయో. మీరు కూడా కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. వీటిని ఇప్పుడు సపరేట్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిలోనే కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసి అదే పిండిలో పునుగులను వేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వస్తున్నాయో పునుగులు. సో ఇవి కూడా చాలా బాగుంటాయండి. ప్లెయిన్ పునుగుల కంటే కూడా ఇట్లా వేసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుంది. సో వీటిని కూడా సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి పునుగులు ఎప్పుడైనా కానీ. అయితే ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంటుంది, పునుగులు కూడా ఈవెన్గా కుక్ అయ్యి క్రిస్పీగా ఉంటాయి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మాత్రమే వీటిని టర్న్ చేసుకోవాలండి, లేకపోతే ఇవి అంత బాగా కుక్ అవ్వవు. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని డీప్ ఫ్రై చేసుకొని ఇప్పుడు సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి. ఇవి ఇంకా 2 to 3 మినిట్స్ దాకా అవ్వాలండి. చూస్తున్నారు కదండి ఎంత బాగా కుక్ అవుతున్నాయో పునుగులు. పునుగులు ఆయిల్ తక్కువ పీల్చుకోవాలంటే పునుగుల్ని వేసే ముందు దీంట్లో ఒక 1/2 స్పూన్ అంత సాల్ట్ వేసుకుంటే పునుగులు ఆయిల్ తక్కువ పీల్చుకుంటాయండి అండ్ చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఇవి ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినాయండి. వీటిని ఇప్పుడు సపరేట్ బౌల్లో తీసుకుందాం.
చూస్తున్నారు కదండి పునుగులు ఎంత బాగున్నాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పునుగులని. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ అండ్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని మరిన్ని రెసిపీస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.